కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెలిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్కన చేశారు, అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ రావటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్, అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కటం. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ, హనుమంతవాక, మద్దెలపాలెం, విప్రో జంక్షను, గురుద్వారా, అక్కాయపాలెం, తాడిచెర్లపాలెం వీటిలో 14 కిలోమీటర్లు, 8 స్టేషన్స్. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంట్ ఈ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్లు, 2 ఫ్లైఓవర్లు, 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైట్. సెకండ్ లెవెల్లో మళ్ళా అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది. దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్లు కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది, చేయమని యాక్చువల్గా ఇచ్చాము. అది 4 నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే దాన్ని కూడా కలిపి, అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. మినిస్టర్ గారు రామారాయుడు గారు, ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు అవునండి. సాంకేతిక సలహా కమిటీ ద్వారా ఖరారు చేసిన విధంగా సవరించిన నీటి విడుదలతో ఎర్రకాలువ ఆధునీకరణ ప్రతిపాదనను రూపొందించడం అనేది. మూడవ ప్రశ్నకు ఏదైతే ఈ యొక్క ఎమర్జెన్సీ వర్క్స్గా చేపట్టి 2025లో ప్రారంభించి త్వరితగతంగా పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి. యాక్చువల్గా ఈ ఎర్రకాలం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పుకు గురవుతుంది అధ్యక్ష. తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు 3 కాన్స్టిట్యున్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష. మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం, రైతుల కళ్ళనీళ్ళు తోడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మరి బుడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలువ తెలంగాణలో పుట్టి 185 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుపుతుంది అధ్యక్ష. ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పడినట్టుగా ఈ 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష. మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బుడమేరుకి మనం ఇబ్బందులు పడి మనం 3300 బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం 50 కోట్లు 30 కోట్లు పెట్టినా కానీ ఇది పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మొన్న 2 సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్ సారి 25 కోట్ల రూపాయలు రైతులకు మనం ఇస్తారని హామీ ఇచ్చే అధ్యక్ష. మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ
7వ నెలలో వచ్చిన ముంపుకి 25 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. రైతులంతా గొడవ పెడుతూ ఉన్నారు. నాకు ఈ నిడదవోలు, తణుకు, ముగ్గురు 3 చోట్ల కలిపి 25 కోట్లు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పడడం, రైతులు పంట చేతికి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా, ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు. మరి దానికి కనీసం ఇప్పుడు 100 కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష. 2-3 కాన్స్టిట్యూన్సీలు కూడా మొలకుండా రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏదైతే ఎర్ర కాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై 185 కిలోమీటర్లు, అంటే ఎగువన ఎర్ర కాలువ గాను దిగువన యనమదురు డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క 95వ కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు, అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్ర కాలువ వరదల వల్ల జరుగుతున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అందుచేతే గతంలో 2014లో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్ర కాలువ యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరి అక్వడేట్ వరకు కూడా ఈ ఎర్ర కాలువ నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది 6,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని 20,250 క్యూసెక్కులకి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ రోజు 2015లో 69 జీవోను కూడా విడుదల చేసి 143 కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2018 సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర 80 నుండి 90% ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో 2018 ఆగస్టు నెలలో మరి తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే 150